మాజీ సీఎం కేసీఆర్ కుటుంబంలో ఆస్తుల పంచాయతీ నడుస్తుందని ఫైర్ అయ్యారు రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి. గతంలో చెన్నూరు ఎమ్మెల్యేగా ఉన్న బాల్కసుమన్ ఒక్కసారైనా వార్డుల్లో పర్యటించాడా అని ప్రశ్నించారు వివేక్. భూదందాలు, ఇసుక మాఫియాను పెంచి పోషించి వేలాది కోట్ల రూపాయలు సంపాదించుకున్నారని విమర్శించారు. మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మంత్రి వివేక్. మున్సిపాలిటీలోని 6, 7, 8, 10 వార్డుల్లో డోర్ టు డోర్ తిరుగుతూ సర్కార్ అమలు చేస్తున్న పథకాలను వివరించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. మున్సిపాలిటీ మరింత అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీకి మద్దతివ్వాలన్నారు మంత్రి. మీరు చెప్పారు ఈ అమరావతికి మెయిన్ హైవేకి మాకు రోడ్ కావాలని చెప్పి మీరు అందరూ అడిగారు. అయితే నేను చాలా ఫాలోఅప్ చేశాను. ఏమేమి తెలిసిందంటే ఇంతకుముందు టీఆర్ఎస్ కాంట్రాక్టర్ రోడ్ అయితే ఉండడం, పని చేయమంటే పని చేస్తలేడు. తర్వాత వచ్చి నేను చెప్పిన మీకు రోడ్ కోసం ఒక 40 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పి 40 లక్షలు కూడా ఆయనకి ఇచ్చిన పని చేయమని, కానీ రోడ్ పని చేయలేదు. అయితే ఏం చేసినా క్యాన్సిల్ చేపించి కొత్త కాంట్రాక్టర్ పెట్టి ఆ పనులు ఆయనకి ఇచ్చిన పని స్టార్ట్ అయిందా లేదా? అన్ని రోడ్లు అవుతాయి. ఎందుకంటే నేను నిధులు శాంక్షన్ చేయించిన, మీకు పని అవుతుంది. ఒక 15-20 రోజులనే రోడ్స్ పూర్తిగా అవుతుంది. నేను మా సొంత పైసలతో ఈ అమరావతికి 4 బోర్వెల్ వేయించిన, అవునా కదా? మీకు బోర్వెల్ వేయించిన తర్వాత ఎక్కువగా ఒక వాటర్ ట్యాంక్ కూడా కట్ట. నేను మర్చిపోయినా కానీ మా కుటుంబం ఎప్పుడు కూడా ప్రజాసేవ చేయాలి, ప్రజలకు మేలు చేయాలని చెప్పి మేము చేస్తున్నాము. మీకు తెలుసు ఈ టీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా భూదందా, ఇసుక దందా అన్నీ చేస్తూ మస్తు కోట్లాది రూపాయలు సంపాదించారు. మీరు చూస్తున్నారు. మన కవిత కూడా చెప్పింది. మీరు అన్ని కవిత, హరీష్ రావు, కేటీఆర్ వాళ్ళది రాజకీయం గొడవ కాదు, ఆస్తుల గొడవ. ఎందుకంటే ప్రజల సొమ్ము దోచుకొని వీళ్ళు డిపాజిట్లు చేసుకొని 1000 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి మా పార్టీకి. ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ పైసలు? ఎవరి ఆ పైసలు? మనయా కదా? ఏమా ఎవరి పైసలు అవి? మన పైసలు దోచుకొని వాళ్ళు ఇప్పుడు కొట్లాడుకుంటారు. నా వాట ఎంత, నా వాట ఎంత అని. పాపం మహిళ కవిత ఆమె సగం వాట అడుగుతుంది. కరెక్టే కదా, మహిళలకు ఇవ్వాలి. అందరినేమో నేను ఇవ్వాలి అంటున్నాడు. గొడవ అక్కడ ప్రారంభమైంది. సో వీళ్ళు అవినీతి చేసి మళ్ళీ ఇప్పుడు కూడా ఈ ఎలక్షన్ల ఈ మస్తు కాంట్రాక్ట్ ఇంతకుముందు ఇచ్చిన కమిషన్ల ద్వారా వాళ్ళు ఖర్చు పెడుతున్నారు.